దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాప్లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతో పాటు 5 నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ శ్రీసుధులతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపింది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక తీర్పు వెలువరింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుదీర్ఘ విచారణ తర్వాత చాలా ఏళ్ల తర్వాత నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కూడా తీర్పు వెలువడినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సమర్థించినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? మురళి, గుడ్ మార్నింగ్. సో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు నిజానికి ఇక్కడ సమర్థించింది. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఒక హైదరాబాద్ గుండెల పైన ఒక నెత్తుటి మరకనే చెప్పాలి. 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి బాంబు పేలుళ్ల ఘటనలో 18 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయాలైనటువంటి విషయం కూడా తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన నిజానికి చాలా సంచలనంగా మారినటువంటి అంశం అనే చెప్పాలి. సో అప్పట్లో అంటే ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి పేలుళ్లను సృష్టించారు. ఈ బాంబు పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి యాసిన్ భత్కల్ ప్రధానమైనటువంటి నిందితుడిగా తేల్చడం జరిగింది. ఇక ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించినటువంటి ఎన్ఐఏ 2016లో యాసిన్ భత్కల్ సహా 5 ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు తీర్పైన హైకోర్టును ఆశ్రయించారు. సో ఇప్పటికీ అంటే ఆ ప్రధాన నిందితుడు భత్కల్ కోసం వెతికినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ బాంబ్ బ్లాస్ట్ పేలుడు కేసులో హైకోర్టు తీర్పు ప్రకటించడం నిజానికి ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పాలి. ఈ బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేపట్టినటువంటి ఎన్ఐఏ ఈ కేసులో యాసిన్ భత్కలే ప్రధానమైనటువంటి సూత్రధారుడిగా చెప్పడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకా చాలా విషయాలు కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఐఏ కోర్టును అంటే ఎన్ఐఏ కోర్టు తీర్పును కూడా నిందితులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా వాదనలు జరిగాయి. సో దీంతో ఇవాళ మాత్రం ఒక తీర్పు ప్రకటించడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి. ఇది అంటే ఈ వార్త కోసం రాష్ట్రం కాదు యావత్ దేశం కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి నిజానికి వచ్చిందనే చెప్పాలి. సో ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు మాత్రం ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పిచ్చింది. ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించడం జరిగింది. దీంతో పాటు 5 నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీల్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో వీటిపైన జస్టిస్ కె లక్ష్మణ్ అట్లాగే శ్రీసుధలతో కూడినటువంటి ధర్మాసనం 45 రోజుల పాటు విచారణ జరిపింది అని చెప్పాలి. సో మొత్తానికైతే ఒక తీర్పు రావడం జరిగింది. అయితే దీంట్లో యాసిన్ భత్కల్ తో పాటు అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్ అట్లాగే తెహసిన్ అఖ్తర్, అజర్ షేక్ కలిసి దాడికి పాల్పడినట్టు కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేల్చడం జరిగింది. 157 మంది సాక్షుల్ని విచారించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఇంతకాలం తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత 2013-21 ఫిబ్రవరిలో జరిగినటువంటి జంట పేలుళ్లు ఒకటి దిల్సుఖ్ నగర్ లో జరగడం ఇది చాలా దారుణం అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కేసుకు సంబంధించి తీర్పు రావడం కూడా ఇంతకాలం దేశం మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా ఎదురు చూసింది మురళి. సో మొత్తానికి ఈ 5 నిందితులకు మాత్రం ఉరిశిక్ష ఖరారు చేసింది. బంధువుల వెర్షన్ ఏంటి? బాధిత బంధువుల వెర్షన్ వాళ్ళు దీనికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజులు అవుతోంది, ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, న్యాయస్థానాల మీద నమ్మకం పోతుందనేటువంటి చాలా వరకు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా అంటే చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంత కాలం వెయిట్ చేస్తారా? 2013లో ఎప్పుడో జరిగితే 2025, 2026 వరకు వెయిట్ చేస్తారా? 2025 సంవత్సరాలకు ఎంటర్ అయ్యాం. సో ఇంతకాలం తర్వాత అంటే తీర్పులు ఇస్తే న్యాయ వ్యవస్థ పైన కూడా కొంత భరోసా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కేసులకు సంబంధించి తొందరగా సత్వర న్యాయం జరగాలంటూ కూడా బాధితులు చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో
అటు అంటే ఈ అంశంలో కొంతవరకు వాళ్ళందరూ కూడా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇంతకాలం ఇట్లా వెయిటింగ్ చేయడం కరెక్ట్ కాదు. నిందితులకు వెంటనే సత్వర శిక్షలు విధించాలి. ఏళ్లకేళ్లు పోషించుకుంటూ వెళ్తే ఎట్లా అంటూ కూడా వెళ్లబెట్టుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ముంబై ఉగ్రవాద దాడుల సంబంధంలో కూడా కసబ్ విషయంలో కూడా అంటే ఏళ్లకేళ్లు ఎదురు చూస్తూ శిక్షలు వేయాల్సినటువంటి పరిస్థితి, వీళ్ళని పెంచి పోషించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయంటున్నారు. సో న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు జరిగి త్వరితగతిన శిక్షలు అమలయ్యేలా చూడాలి. నిందితులపైన విచారణ కూడా త్వరగా పూర్తి చేయాలంటూ కూడా అటు బాధితుల బంధువులు అనుకుంటున్నారు. సో ఏదేమైనా కానీ ఇన్నేళ్ల తర్వాత జరిగినటువంటి ఈ అంశంలో నిందితుల్లో అసదుల్లా అఖ్తార్, అట్లాగే వకాస్, సెహజన్ అఖ్తార్, ఎజాజ్ షేక్, సయ్యద్, మక్బూల్ నిందితులుగా ఉన్నారు. 3 ఏళ్ల పాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగిన తర్వాత నిందితులపైన మొత్తానికి మరణశిక్ష అయితే పడింది. ఈ కేసుతో పాటు ఉగ్రదాడులు కీలకంగా వివరించినటువంటి యాసిన్ భత్కల్ ని గతంలో 2013లో బీహార్ నేపాల్ సరిహద్దులో పట్టుకున్నామంటూ కూడా ఒక వార్త రావడం జరిగింది. సో ఇదేమైనా కానీ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా చాలా కేసుల్లో యాసిన్ భక్తల్ నిందితుడుగా దోషిగా చేరడంతో ప్రస్తుతానికి తిహార్ జైల్లో భక్తల్ మాత్రం శిక్షను అనుభవిస్తున్నాడు ప్రస్తుతానికైతే. సో ఈ కేసులో మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష పడ్డం. సో ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో కీలక తీర్పు వెలువరించింది హైకోర్టు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి మదన్ మోహన్ గారు, అడ్వకేట్, వారు అందుబాటులో ఉన్నారు. మదన్ మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు కూడా తీర్పును వెలువరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకింత సుదీర్ఘకాలం పట్టింది అనే దానికి సంబంధించి కూడా చాలా మందిలో అనుమానం. ఎట్టకేలకు నిందితులకైతే ఉరిశిక్ష పడ్డటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ మొత్తాన్ని? ఒకటి, ఈ ఉరిశిక్ష పడడం అనేది హర్షదాయకం అండి. ఎందుకంటే ఇది అగెనిస్ట్ సావర్నిటీ, భారతదేశ సార్వభౌమత్వం మీద దాడి. ఇక్కడ అడ్వకేట్ కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ గా, ఒక సిటిజన్ గా చూస్తే ఇది భారతదేశ సార్వభౌమత్వం మీద దాడి కాబట్టి ఈ శిక్షను హైకోర్టు తీసుకున్నటువంటి శిక్షను అదన సమర్థించాల్సిందే. ఇక్కడికి అయిపోయింది. మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఇంత లేట్ ఎందుకు అయింది అని. అవును, భారతీయ న్యాయ చట్టాలు సిఆర్పిసి కావచ్చు, మొన్న వచ్చిన బిఎన్ఎస్ఎస్ కావచ్చు, రాసుకున్నప్పుడు మనం ఒకటి అనుకున్నామండి. ఈవెన్ దో 100 అక్యూజ్డ్ మే బి ఎస్కేప్డ్, 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని. ఒకసారి దోషి అని శిక్ష వేసి ఉరిశిక్ష వేసింది అనుకోండి, రేపు పొద్దున అతను నిర్దోషం తేలితే అతని ప్రాణాన్ని తేయగలుగుతామా? అతని శిక్షాకాలాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతామా? అతను కోల్పోయినటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతామా? అందుకోసమే జస్టిస్ అర్రీడ్, నథింగ్ బట్ జస్టిస్ బర్రీడ్ అనేటువంటి సామెతను పెట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈవెన్ దో 100 అక్యూజ్ మే బి ఎస్కేప్డ్, 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్. టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్సీ, అంటే ఆయన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కోర్ట్ షుడ్ గివ్ 100 ఆపర్చునిటీస్ అంటది. అంటే కోర్టులు 100 ఛాన్సులు అయినా ఇవ్వాలి. మనం కసబ్ లాంటి కేసులో ఉరిశిక్ష పడ్డ తర్వాత సుప్రీంకోర్టు తలుపులు భారతదేశ స్వతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి అర్ధరాత్రి 12 గంటలకు తెరుచుకున్నాయండి. మీకు గుర్తుంది కావచ్చు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన రాత్రి 12 గంటలకు వేస్తే 12 గంటలకు సుప్రీంకోర్టు తలుపులు తెలుసుకున్నాయి. ఎందుకు? రేపొద్దున ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పోయి మా సిటిజన్ కు సుప్రీంకోర్టులో క్షమాభిక్ష మీద పిటిషన్ పెండింగ్ ఉండగానే ఉరి తీసిందని చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా ఉండాలని. కాబట్టి చట్టం ఇదంతా తన పని తను చేసుకునేటువంటి ప్రాసెస్ లో లేట్ అవుతాయండి. సాక్షుల్ని తీసుకురావడంలో కావచ్చు, తర్వాత కోర్టులు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే లాక్విన్ ఆఫ్ స్టాఫ్స్ అంటే స్టాఫ్ లో ఉన్నటువంటి కొరత కావచ్చు, ఇవన్నిట్లలో లేట్ అవుతుంది. కానీ ఎట్టకేలకు అంతిమంగా న్యాయము విజయం సాధిస్తాయని చెప్పడానికి దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుకు ఉదాహరణ అండి. అంటే దీనికి సంబంధించి కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అంటే, తీర్పునిచ్చారు అంతా బాగానే ఉంది, ఉరిశిక్ష అమలుకు సంబంధించి కూడా చాలా గ్యాప్ ఎందుకు వస్తుంది అనేటువంటి ఒక మాట, దీనికి సంబంధించి అదే అండి. సిఆర్పిసి మనం రాసుకున్నప్పుడు చెప్పినాం, పనిష్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిఫర్మేషన్, పనిష్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిఫర్మేషన్ కాబట్టి ఈ యొక్క పనిష్మెంట్ ఇచ్చే క్రమంలో చట్టం అన్ని ఒక్క కోణాలు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీసులో న్యాయం జరగలేదు అనుకోండి, ఆర్డీఓ దగ్గరికి పోతాం, అక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గరికి పోతాం. కానీ కోర్టులో న్యాయం జరగకపోతే ఎట్లా? అవును,
కాబట్టి కోర్టు అల్టిమేట్, ఒక సామాన్యుడికి న్యాయం జరగాలంటే అల్టిమేట్ గా ఉండే ఏకైక యొక్క అంశం కోర్టు. కాబట్టి ఆ కోర్టులోనే న్యాయం జరగలేదు అనుకోండి, ఇక ఎక్కడ జరగదు. కాబట్టి కోర్టు న్యాయాలు చూసేటప్పుడు సరైనటువంటి విచక్షణ చూడాలి, సమయం తీసుకున్నా సరే చివరికి అంతిమంగా న్యాయం గెలవాలనేది మన యొక్క చట్టాల ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు స్పందించినందుకు. థ్యాంక్ యూ. రైట్. రెడ్డిగా దీనిపై మనతో మాట్లాడటానికి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. ఎస్, వినిపిస్తోందన్నమాట? నమస్కారం సార్. ఎస్. సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ కూడా హైకోర్టు తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి. 12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం, అంటే ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి తీర్పు, బాధితులు కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. ఈ తీర్పును, న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఈ తీర్పును ఎలా చూడాలి మనం? ఉర్దూలో ఒక మాట ఉంది స్వామి, ఏంటంటే దేర్ హై మగర్ అంధేర్ నహి అని. ఆలస్యమైన న్యాయం జరిగింది అంటున్నాడు. అవును. ఈ న్యాయం అంటే మీరు గుడి శిక్ష పడడం న్యాయమా అంటే కాదు. అంటే ఒక తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే సంకేతం కూడా న్యాయం అంటే. ఇంతకుముందు దాకా మదన్ మోహన్ గారు అడ్వకేట్ చాలా అద్భుతంగా చెప్పారు. వారితో ఏకీవిస్తున్నాను, ఆ విషయాలన్నీ ఏకీవిస్తున్నాను. అదనంగా కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను కూడా న్యాయవాదినే కనుక 2 విషయాలు చెప్తాను నేను. అందుకని దేర్ హై మగర్ అంధేర్ నహి, ఆలస్యమైంది కానీ అయినా న్యాయం జరిగింది అంటున్నాను. బాధితులకు న్యాయం జరగడం అంటే ఆయన ఉరిశిక్ష పడ్డదానికంటే ప్రజలకు సంకేతం ఇస్తున్నారు. ఇటువంటి చర్య వల్ల నష్టపోతారు, ఇటువంటి చర్యలు మీరు కూడా ఉరిశిక్షకు పాత్రలు అవుతారు అని చెప్పడం కోసం. అంటే కఠినంగా ఉన్నాయి చట్టాలు, కాకపోతే ఆలస్యమైనా సరే సరైన శిక్ష పడుతుంది అనే ఒక మాట. మనది రిఫర్మేటివ్ థియరీ. అంటే మనకు పన్నుకు పన్ను అంటే లోకమంతా గుడ్డిది అయిపోతుంది కదా. కనుక మిగతా అరబ్ కంట్రీస్ లాగా లేకుంటే కొన్ని మన మత ఛాందస దేశాల లాగా మనం అట్లా చేయలేము. అసలు ఉరిశిక్ష అమలు అనేది కూడా, ఉరిశిక్ష వేయడమే గొప్ప అయితే దాని అమలుకు కూడా దొంగలకు కూడా మనకు అవకాశం ఇచ్చాం. అంటే దొంగలకనే మాట ఎందుకంటే గతంలో భూమయ్య కిష్టయ్య అని వాళ్ళిద్దరు దళితులు ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా చాలా అవకాశాలు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉరి తీయాల్సి వచ్చింది. అంటే ఉరిశిక్ష అంతిమం, అంటే మనిషిని అంతిమంగా అంతం చేయడం అనేది మన థియరీ కాదు. అయినా సరే కొన్ని పెద్ద నేరాలు, గ్రీవియస్ అఫెన్సెస్ అంటాం, అటువంటి వాటికి తప్పనిసరి ఉరిశిక్ష అవసరము అని ఉంచుకున్నాం. అట్లా అని ఉరిశిక్ష వేస్తున్న దేశాలలో నేరాలు చాలా ఆగుతున్నాయని కూడా అబద్ధమే. కొన్ని ఉరిశిక్ష లేని దేశాల్లో మనకంటే శాంతి భద్రత కానీ నేరాల సంఖ్య తక్కువ ఉన్నది. శిక్షను బట్టి భయపడతారా అనే దానికంటే నైతికత పట్ల ఆయా సమాజాలు మొగ్గు చూపుతాయి సార్. అంటే ఇప్పుడు 2 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి శిక్ష పడడం చాలా ఆనందదాయకమైనది కాదంటలేదు, కానీ ఈ శిక్ష ఖరారు చేయడంలో అన్ని అవకాశాలను నిందితులకు ఇచ్చారు. ఇక్కడనేమో ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరు చేశారు తెలుసు కనుక వాటి మన పూర్వాపరాలు తెలుసుకొని ఛార్జ్ షీట్లు వేసి, అదనపు ఛార్జ్ షీట్లు వేసి, ఆ కేసులో నేను చాలా దగ్గరగా చూసినామని కనుక అదనపు ఛార్జ్ షీట్లు వేశారు. మళ్ళా కొంత సేకరించిన సాక్ష్యాలు మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇట్లా చేసి వందలాది మందిని విచారించిన తర్వాత తీర్పు వచ్చింది. అసలు యాక్చువల్ గా కింది కోర్టులోనే మంచి తీర్పు వచ్చింది. ఆ కోర్టు తీర్పును ఖరారు చేయడానికి మళ్ళీ శల్య పరీక్ష అంటాం కదా, అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఇంకా అమలు జరగాల్సి ఉంది. యాక్చువల్ గా న్యాయ వ్యవస్థలో ఏముందంటే తీర్పు రావడం ఒక ఎత్తు అయితే ఆ తీర్పును అమలు చేయడం కూడా ఒక ఎత్తు అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక సివిల్ కేసులో నేను గెలిస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అంటావా, దాన్ని ఆచరణ చేయడానికి పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఆ పిటిషన్ ను ఏదైతే అమలు చేయడం కష్టం అవుతుంది, ఒక తీర్పును అమలు చేయడం. ఇది అంతే. ఇవాళ ఉత్తిష్టపడ్డది, దీన్ని అమలు చేయడానికి మళ్ళీ కొన్ని స్టేజెస్ ఉన్నాయి. మళ్ళీ మీరు అన్న క్షమాభిక్ష ఉంటది, రకరకాల పద్ధతులు ఉంటాయి. అన్ని తర్వాత ఇంకో 4 ఏళ్ళకి అవుతాయి ఉరిశిక్ష అమలు, ఇంకా 10 ఏళ్ళకి అయితే తెలియదు. కానీ తీవ్రవాదం, అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం కావచ్చు, వాళ్లకు ఒక లక్ష్యం అంటూ ఉండదు అంటున్నారు. కనీసం వామపక్ష తీవ్రవాదానికైనా ఒక సిద్ధాంతం ఏడ్చింది, కానీ మనకు మత తీవ్రవాదానికి ఏ మతమైనా సరే దానికి ఒక లక్ష్యం ఉండదు అంటున్నారు. వామపక్ష తీవ్రవాదంలో కూడా వ్యక్తిని చంపడం అనేది సరైనది కాదు. ఇట్లా పూర్తిగా ఇదైతే తాడు బొంగరం లేనిది. ఏది మత తీవ్రవాదం అయితే, మత తీవ్రవాదం ఏముంటదంటే పిచ్చివాడి చేతిలో రాయి. బాబు బాగా ఎక్కువది ఉన్న చోట మేము చేద్దాం అనుకున్నారు. గతంలో మనకు ఏదైతే ఈ దిల్సుఖ్నగర్ కేసు కన్నా ముందు మనకు మన హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న అక్కడ కూడా జరిగింది అదే కదా. అందుకనే అమాయకులు బలవుతారు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. ఎస్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా మిగతా అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడి నేను మీతో మాట్లాడతాను.
ఎస్ స్వామి, ఎస్ స్వామి, కీలక తీర్పు అనంతరం బాధిత కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అంటే దిల్షుక్ నగర్ 2013 జరిగినటువంటి దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి ఈరోజు హైకోర్టు కీలక తీర్పు వివరించింది. ఈ పేలుళ్లు సంభవించి 12 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు రావడం పట్ల కూడా బాధిత కుటుంబాలను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2013 జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి దిల్షుక్ నగర్లో 107 బస్సు ఆగేటువంటి ఒక సెంటర్ వద్ద, మరొకటి A1 మిర్చి సెంటర్ వద్ద 2 బాంబు పేలుళ్లు జరిగాయి. 2 బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఈ 5 మందికి ఒకవైపు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన పట్ల కూడా బాధిత కుటుంబాలను హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆ రోజు జరిగినటువంటి పేలుల్లో ఒకవైపు 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. అనేక మంది ఈ కేసులకు సంబంధించి బాధితులుగా ఉన్నారు. ఈ 2 పేలులు ఆ రోజు 2 పేలులు జరిగాయి. మరొక బాంబును ఆ బ్రిడ్జి కింద, ఒకవైపు ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బాంబు పేలుళ్లకు సంబంధించి నాటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని ఒకవైపు మన్మోహన్ సింగ్, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి అప్పుడు సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేశారు. దీనికి ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ సంస్థ, దీనికి సంబంధించి బాధిత టెర్రరిస్ట్ సంస్థ దీన్ని దర్యాప్తులో వీళ్ళే బాంబు పేలుళ్లకు పాల్పడ్డట్టుగా అప్పుడు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో గుర్తించారు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు అప్పుడు చాలా మంది గాయపడడం జరిగింది. ఒకవైపు ఒక మహిళ అయితే, గర్భంతో ఉన్న మహిళ, గర్భంలో ఉన్న శిశువు కూడా ఒకవైపు గాయపడడం పట్ల కూడా అప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేలుళ్లకు సంబంధించి ఒక సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలో ఉగ్రదాడులకు సంబంధించి ఒకవైపు ఇటు లుంబిని పార్కు, గోకుల్ చాట్ తర్వాత ఇటు మరోవైపు ఇక్కడ జరిగినటువంటి బాంబు పేలులు, ఒకవైపు దిల్షుక్ నగర్ బాంబు పేలులు ఈ హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి పేలులకు సంబంధించి అప్పుడే ఎన్ఐఏ కోర్టు వైపు విచారించింది. ఎన్ఐఏ దర్యాప్తులో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ దిల్షుక్ నగర్ బాంబు పేలులకు సంబంధించిన కేసులో ఒకవైపు 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసి ఎన్ఐఏకు సంబంధించి అప్పటి 5 మంది నిందితుల్ని గుర్తించి అందులో వారికి ఎన్ఐఏ కోర్టులో యావజ్జీవ శిక్షతో పాటు ఉరిశిక్షను విధించారు. దీంతో వాళ్ళంతా కూడా హైకోర్టును అప్పీల్ చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలక సూత్రధారు ఉన్నటువంటి అహ్మద్ సిద్ది బప్ప అలియాస్ యాసిన్ బక్తల్ అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ ఇలా హద్దీలను 2013లోనే పోలీసులు ఒక ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించినప్పటికీ ఇండో నేపాల్ బార్డర్ నుంచి పారిపోయి ఇప్పుడు పాకిస్తాన్ లో తలదాచుకున్నట్టుగా గుర్తిస్తున్నారు. ఇతన్నే ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి సంబంధించి ఇంకా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అతన్ని పట్టుకోవడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేసుకున్నప్పుడు కూడా అతను దొరకలేదు. పాకిస్తాన్ లోనే ఉగ్ర సంస్థలతో కుమ్ముక్కై అక్కడనే ఆయన పనిచేస్తున్నాడు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో ఇతను పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు బీహార్కు చెందినటువంటి ఒకవైపు తహసీర్ అఖ్తర్, పాకిస్తాన్ చెందినటువంటి జియావుల్ మురళి 2013 దిల్షుక్ నగర్ జంట బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి కేసులో ఈరోజు హైకోర్టు ధర్మాసనం జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసులకు ఉన్నటువంటి ధర్మాసనం ఈ 5 మంది నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కేసుకు సంబంధించి రోజు ముగింపు పలికిన చెప్పుకోవచ్చు. వైపు బాధితులు మరి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని ఆదర్శిస్తారా లేవో, ఆశ్రయిస్తారా లేదని చూడాలి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసులో దాదాపుగా 157 మంది సాక్షుల్ని విచారించిన అనంతరం ఎన్ఐఏ కోర్టు దీనికి సంబంధించినటువంటి కేసులు దాదాపుగా 2-3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. దీనికి సంబంధించి ప్రధాన నిందితులు ఒకవైపు యాసిన్ బక్తల్ ఇప్పటికే పరారీలో ఉన్నారు. మిగతా వారినందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపైన మొత్తం ఛార్జ్షీట్లో పేర్లు కూడా పేర్కోవడం జరిగింది. ఒకవైపు ఈ పేలులకు ప్రధాన మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి మక్బూల్ ఇప్పటికే మృతి చెందారు. ఇది ఒకవైపు యాసిన్ బక్తలు పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు. ఒక ఇండో నేపాల్ బార్డర్ నుంచి పారిపోయినటువంటి యాసిన్ బక్తలు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తిగా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. దేశవ్యాప్తంగా 2013లో సంచలనం సృష్టించినటువంటి ఈ బాంబు పేలుల కేసు సంబంధించి 18 మంది మరణించారు. దాదాపుగా 131 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది గాయాల పాలైన వారంతా కూడా జీవోత్సవాలా ఉన్నాడు. ఇప్పుడు ఈ కోర్టు ఈ తీర్పు వెలువరించడం పట్ల కూడా వైపు బాధితులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా 2013లో సంచలనం సృష్టించినటువంటి ఈ బాంబు పేలులకు సంబంధించి నిందితులందరినీ కూడా ఎన్ఐఏ దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జల్లెడ పట్టి వారందరినీ కూడా ఒకవైపు అదుపులోకి తీసుకున్నది. వారందరిపైన కేసులు నమోదు చేసి పంపింది. ఇందులో ప్రధానంగా దర్యాప్తులో భాగంగా ఈ ఇండియన్ ముజాహిద్ గ్రూప్ సంబంధించినటువంటి అహ్మద్ సిద్ది బప్ప బరార్, అలియాస్ యాసిన్ బక్తల్, అబ్దుల్ అఖ్తర్ అలియాస్ హద్దీలుగా పేర్కొనేటువంటి ఈ ప్రధాన నిందితుడు అంటే చాలా మంది ఇతన్ని యాసిన్ బక్తలుగానే గుర్తిస్తుంటారు. ఇతను 2013లో ఇండో నేపాల్ బార్డర్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు కూడా విచారణలో నేరం ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇచ్చే సమాచారం మేరకు బీహార్ చెందినటువంటి తహసీర్ అఖ్తర్, పాకిస్తాన్ చెందినటువంటి జియావుర్ రెహమాన్ 2014లో రాజస్థాన్ పోలీసులు రాజస్థాన్లో వీరు ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పూణేకి చెందినటువంటి అజిత్ షేజ్ను సైతం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మొత్తానికి విచారణలో ఉన్నటువంటి నిందితులు ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టుగా
ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తుల్ని వీరంతా కూడా గుర్తించడం జరిగింది. కర్ణాటకకు చెందినటువంటి భక్తులు ఇతను రియాజ్ భక్తులుగా పేర్కొంటారు. ఇప్పటికీ ఇతను పాకిస్తాన్లో తలదాచుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇతన్ని పట్టుకోవడం కోసం ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. ఇతనిపైన ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసి ఉగ్రవాదుల్ని కార్యకలాపాలకు పాల్గొనే 5 మంది వ్యక్తులతో పాటు ప్రధాన నిందితుడిని కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇప్పటికే రియాజ్ భక్తులు మినహా మిగతా 5గురికి 2015లోనే ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగి ఇతనికి సంబంధించి 2016లోనే వీరికి ఉరిశిక్షతో పాటు జైలు శిక్షను కూడా ఖరారు చేశారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించి తమ ఉరిశిక్ష పైన వారందరూ కూడా సంబంధించిన విషయంలో అప్పీల్కి వెళ్లారు. మొత్తానికైతే ఈరోజు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలో కూడినటువంటి ధర్మాసనం వీరికి సంబంధించినటువంటి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 157 మంది సాక్షుల్ని విచారించారు. 2016 డిసెంబర్ 13న వీరికి సంబంధించినటువంటి కేసు సంబంధించి దోషులుగా గుర్తించారు. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ కోర్టు వీరికి జైలు శిక్షతో పాటు జరిమానాను విధించి ఉరిశిక్షను విధించగా ఎన్ఐఏ కోర్టు తీర్పును వీళ్ళు నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టులో వీళ్ళంతా కూడా ఒకవైపు అప్పీల్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించినటువంటి హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసు సంబంధించి దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 2వ తేదీన 107 బస్సులు ఆగేటువంటి దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ వద్ద ఒక పేలుడు జరగగా ఒకవైపు A1 మిర్చి సెంటర్ వద్ద మరో పేలుడు జరిగింది. ఇది కోనార్కు థియేటర్ పక్కనే ఉన్నటువంటి గల్లీలో ఉండడంతో కూడా ఎప్పుడూ జనసమ్మర్దంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు నిత్యం అక్కడ ఒకవైపు విద్యార్థులు, చాలా మంది వ్యాపారస్తులు, చాలా మంది ప్రయాణికులంతా కూడా ఈ బస్టాండ్ వద్ద సంచరిస్తూ ఉంటారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ టిఫిన్ బాంబు పెద్ద ఎత్తున కూడా ఇంపాక్ట్ జరిగి 18 మంది చనిపోయారు. ఆ తర్వాత 131 మంది బాలులకు సంబంధించినటువంటి ఆ పేలుల్లో ఉపయోగించినటువంటి వివిధ రకాల చీరలు కావచ్చు, ఒకవైపు మూలలు లాంటి అత్యంత విధ్వంసకరమైనటువంటి బాంబుల పేలులకు సంబంధించి చాలా మంది గాయపడ్డారు. వారంతా కూడా చాలా మంది, ఒకవైపు మహిళ అయితే తన గర్భంతో ఉన్నటువంటి శిశువు కూడా గాయపడడంతో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అప్పుడు నాటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఒకవైపు ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి సీరియస్గా తీసుకొని ఎన్ఐఏకు కేంద్రానికి రిఫర్ చేయడానికి కూడా కేంద్ర దర్యాప్తు బృందం పూర్తిగా కేసును విచారించి దీనికి సంబంధించి లోతైన విచారణ కొనసాగించి దీనికి సంబంధించి మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఎన్ఐఏ దీని మీద 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసి నిందితుల్ని ఒకవైపు దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో పట్టుకొని రావడం జరిగింది. వారికి సంబంధించి ప్రధాన నిందితుడు రియాజ్ భక్తులు ఒకవైపు ఆ పరారీలో ఉన్నప్పటికీ కూడా మిగతా 5 మంది పైన కూడా వాళ్ళంతా కూడా ఈ కోర్టులో సమర్పించి ఒకవైపు ఆధారాలు సమర్పించి ఈ కోర్టులో ఎన్ఐఏ కోర్టులో వారికి ఉరిశిక్ష విధించి జైలుకు పంపేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యంత హైదరాబాద్ ఉగ్రమూలాలకు సంబంధించి ఒకవైపు 2007లో ఒకవైపు లుంబిని పార్క్ కేసు కావచ్చు, ఒకవైపు ఇటు మరోవైపు గోకుల్ చాట్లో జరిగిన పేలుళ్ల తర్వాత 2013లో ఈ కేసు అత్యంత సంచలనంగా మారింది. హైదరాబాద్లో జరిగినటువంటి అత్యంత భయానకమైనటువంటి ఉగ్రదాడిగా వీటిని మనం చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. విజయ్ గారు నమస్తే. ఎస్ విజయ్ గారు. హలో, ఎస్ విజయ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే. సో ఎలా చూడాలి దీనికి సంబంధించి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎంత తీవ్రమైనదో దేశవ్యాప్తంగా కూడా ఉలికిపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటనకు సంబంధించి 12 ఏళ్ల తర్వాత నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ, ఉరిశిక్ష అయితే ఖరారు చేశారు. ఇంత తీవ్రమైనటువంటి కేసుకు సంబంధించి ఎప్పుడు ఉరిశిక్ష అమలు చేస్తారనే దానికి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎటకేలకైతే తీర్పు వచ్చింది, ఎలా చూడాలంటారు దీన్ని? తీర్పు రావడం సంతోషకరమైనటువంటిది. ఇన్నాళ్ళకి ఆల్రెడీ ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు తీర్పునే హైకోర్టు పూర్తిగా సమర్థించింది. దాన్ని మనం తీసుకోవాలి. అది 2016లోనే ఎన్ఐఏ కోర్టు వీళ్ళకి ఉరిశిక్ష విధిస్తున్నటువంటిది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన చర్యకు వాళ్ళకు ఉరిశిక్ష సరైన శిక్ష కోర్టు భావించింది, సాక్ష్యాలు ఇచ్చింది, అంతవరకు బానే ఉంది. కానీ అసలైన నేరస్తుడు రియాజ్ భక్తుల్ అనే వ్యక్తిని మనం పట్టుకోకపోవడం, ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల జనాభా, ఇంత టెక్నాలజీ, ఇంత పెద్ద స్ట్రాంగ్ ప్రభుత్వాలు ఉన్నటువంటిది, అసలైనటువంటి వ్యక్తిని ఇన్నాళ్ళు పట్టుకోకపోవడం అనేది మనది వైఫల్యమే. చాలా అది చూడాల్సినటువంటిది. మీకు బాంబు పేలులు చేసి దేశం పారిపోయి అంటే భారతదేశం ఎట్లయిపోయింది? ఒక బాంబు పేలుడనే ఇంత తీవ్రవాదినే పట్టుకోలేనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని కొంతమంది కరప్షన్ చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు. మనం ఎవరైనా భారతదేశానికి అన్యాయం కరప్షన్ చేసి పారిపోయిన వాళ్ళని కానీ, అదేవిధంగా ఇట్లా
బాంబు పేలులు చేసి ఇంతమందిని చంపి పోయినటువంటి వాళ్ళని కానీ ఎవరినైనా వెనక్కి తీసుకురాగలిగామా? వాళ్ళకి కొంతమందికి కరప్షన్ చేసి మోసం చేసిపోయిన వాళ్ళకేమో రాజకీయ అండ దొరుకుతుంది. ఎంపీలు కూడా సొంత పార్టీ ఎంపీలు కూడా వారిపోయారు విమానాశ్రయం నుంచి. విజయ్ మాల్యా అంటే ఆయన ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇది కూడా అదే కోవకి. మరి ఇంత టెక్నాలజీ, 140 కోట్ల జనాభా, మేము స్ట్రాంగ్, ఇవన్నీ అనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? మరి ఎందుకు ఇంత మీరు ప్రజలను కాపాడలేనటువంటి సిస్టమే అన్నట్టు ఇది నాకున్న సిస్టమ్. ఉరి శిక్ష పడడం, ఇన్నాళ్ళకి తీర్పు రావడం, తీర్పు ఎన్ఐఏ కోర్టు ఎప్పుడో ఇచ్చినటువంటిది, కానీ అసలైన ప్రధానమైనటువంటి మూలశాస్త్రమైనటువంటి వ్యక్తిని భారతదేశానికి తీసుకురాలేకపోవడం అనేది ఎంత వైఫల్యమో మనం అర్థం చేసుకోవాలి. రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా రా డిపార్ట్మెంటే కావచ్చు, అదేవిధంగా ఇతర సంస్థలు ఏదైనా చాలా ఇది మాత్రం సంతోషకరంగా లేనటువంటి అంశం. తీర్పిచ్చి కూడా ఇంతమంది భారతీయ పౌరులని అన్యాయంగా చంపినటువంటి వ్యక్తి భారతదేశాన్ని పారిపోయి, మళ్ళీ చిన్న దేశం కాదు మనది, 140-150 కోట్ల జనం ఉన్నటువంటి భారత దేశ పౌరుల హక్కులో వాళ్ళ మానసిక వాళ్ళకు కావాల్సిన కోరిక ఒక భద్రత. అంటే అంతర్జాతీయ సమాజంలో ఎందుకు ఈ అంశానికి సంబంధించి గట్టిగా మాట్లాడట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అంతే కదా, ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కాన్సన్ట్రేషన్ చేయాల్సినట్టు చేయలే. అవును, ఈ బతుకల్ని తీసుకురావడానికి ఎందుకు తీసుకురాలేకపోయారంటే వీళ్ళు ఇతర నిజంగా కూడా దేశంలో రాజకీయాలు వేరే వైపు చూస్తున్నారు ఉన్నటువంటిది కనిపిస్తుంది తప్ప ఎంతసేపు పక్క పార్టీల దాంట్లో పొక్కలు ఎట్లా పెడదాం, ఏ గవర్నమెంట్ ని కూలుస్తాం అనేటట్టే చూస్తున్నారు. ప్లస్ ఇంకో దాని నుంచి దేశం దాటి వస్తున్నారు అని ఇప్పటికీ ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం చూస్తే దాదాపు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పుకునేది మేము కట్టర్ వాళ్ళము అని చెప్పుకుంటుంటారు. భారతదేశానికి కట్టర్ రక్షకులకు మేమే అని అనేక ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి చూస్తున్నాం. మరి చూస్తున్న వీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు? అవును, ఎవడో రోహింగ్యా వచ్చి హైదరాబాద్ లో ఉంటుండని ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఇంకేదో చేసిండని ఇంకేదో చేస్తున్నటువంటి వ్యక్తులు, అసలు కేంద్ర ప్రభుత్వము ఇంత తీవ్రమైనటువంటి నేరం చేసి ఉరిశిక్ష, భారతదేశ కోర్టు ఉరిశిక్షిందంటే భారతదేశమే ఉరిశిక్ష వేసినట్టు. అవును, ఉరిశిక్ష వేసిన మొదటి ఖైదీ లేకపోవడం అంటే ఏమనుకోవాలని భారతదేశం? మరి మొదటి ఖైదీ లేడు, ఫస్ట్ ఆ బతకలే ఫస్ట్ ఉరిశిక్ష పడే వ్యక్తి. తీర్పును ఎంత స్వాగతించాం, ఎంత సంతోషం ఉన్నా అసలైన నేరస్తుడు భారతదేశం విడిపోవడం అనేది బాధాకరం. పట్టుకరాక లేకపోవడం ఈ భారతదేశ రాజకీయ అధికారిక వ్యవస్థ వైఫల్యం. ఈ వైఫల్యం విజయ్ గారు దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్త చర్చ అయితే జరుగుతోంది. కానీ ప్రభుత్వాలు కొన్ని కారణాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి సంబంధించి ఎప్పుడో కొలికొస్తాయనేది కూడా చూద్దాం. ఏ కారణాలు చెప్పినా మనం మనది ఇంత చైతన్యవంతమైన తెలివి ఉన్నటువంటి టెక్నాలజీ స్ట్రాంగ్ భారతదేశం. అరే ఇంత టెక్నాలజీలో ఉండి రాజకీయంగా మేము అనుకున్నాం మిగతా అన్ని ఒకవేళ విజయ్ మాల్యా వీరిని ఏమన్నా తెచ్చా, నీరవ్ మోడీ వీళ్ళ సంగతి ఎట్టున్నాయి, వీరి మీదనైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. చూద్దాం తర్వాత పరిణామాలు అయితే డెఫినెట్గా ఇది ఒక మైల్ రాయి. తర్వాత పరిణామాలు అయితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మాట్లాడదాం దీనిపై. ఇక అడ్వకేట్ ఎర్రం రాజారెడ్డి గారు వారు కూడా లైవ్ లో ఉన్నారు. రాజారెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పు ఎలా చూడాలి? అలాగే నర్రా విజయ్ గారు చెప్పినట్లుగా ప్రధాన నిందితులైతే పరారీలో ఉన్నారు, మిగిలిన నిందితులకి ఉరిశిక్ష అయితే పడింది. కానీ ప్రధాన నిందితుడు కూడా ఉరిశిక్ష పడి ఉంటే అప్పుడు నిజమైనటువంటి న్యాయం జరిగేది బాధితులకి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? అతను కూడా ఉండి ఉంటే పట్టుబడి ఉంటే. ఒకటి సార్ చూడండి, మన దగ్గర మన న్యాయ వ్యవస్థలో కాస్త ఆలస్యం అయితే ఉందేమో కానీ ఖచ్చితంగా తీర్పు మాత్రం చక్కగా నేర నిరూపణ చేసి మరి దాన్ని అమలు చేస్తున్నారు. దానికి ఒక ఉదాహరణ సరే, ఎన్ఐఏ కోర్టు 2016లో ఇచ్చిన తీర్పు ఈ రోజు హైకోర్టు సమర్థించింది. మన దగ్గర ఇంకొకటి ఏంటంటే వివాదరహితంగా పక్షపాతం లేకుండా మంచి విచారణ చేసి నేరాన్ని నిరూపణ అయితేనే మనం శిక్షలు వేస్తాం. నేరస్తులు ఎవరు నేరం చేసినా తప్పించుకొని పోలేరు చట్ట పరిధి నుంచి. అది ఈ రోజు కూడా మళ్ళీ రుజువైంది.
ఓకే. ప్రశాంతమైన వాతావరణంలో అందరం కూడా ఒక సోదరభావంతో వెలుగుతున్న భారతదేశంలో మీరు చూడండి, మనం చూసుకుంటే ప్రతి దేశంలో కల్లోలాలు వాళ్ళే కొట్లాడుకుని చచ్చిపోతున్నారు. చాలా మంది, వేల మంది చనిపోతా ఉన్నారు. అన్ని దేశాలలో మన చుట్టుపక్కల కూడా జరుగుతూ ఉన్నాయి, మన దేశ చుట్టుపక్కల కూడా, ఇక్కడ కూడా. కానీ మన దగ్గర ప్రజలంతా ఒక ఐకమత్యంతో, ఒక సోదరభావంతో ఉంటున్నాం. కనుక ప్రజలందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇట్లాంటి జరగకుండా ఇట్లాంటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వద్దు, ఇట్లాంటి వారిని ప్రోత్సహించకూడదు. ఇట్లాంటి వాళ్ళని ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే మనం దూరం పెట్టాలి, చట్టానికి అప్పచెప్పాలి. ప్రజల బాధ్యత కూడా ఇందులో ఉంది. మనం వాళ్ళని ఎందుకు అలౌ చేస్తున్నాము, వాళ్ళకి ఎందుకు మనం షెల్టర్ ఇస్తున్నాము, షెల్టర్ ఇచ్చేసి ఏం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని చంపుతున్నారు. ఈ విషయం ప్రజలు కూడా గుర్తుంచుకోవాలా. మనం భారతదేశం అంతా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల దేశాలను అబ్జర్వ్ చేయండి, ఏ దేశం కూడా ప్రశాంతంగా లేదు. వాళ్ళే కొట్టుకొని చనిపోతా ఉన్నారు. కానీ మన దాంట్లో ఏంటి, మనం ఉగ్రవాదులకు ఎందుకు షెల్టర్ ఇస్తున్నాం? ఆ ఉగ్రవాదులతో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని చంపేస్తున్నారు. దానికి ఉగ్రవాదులకు మతము జాతి భేదం లేదు. వాళ్ళకి కావాల్సింది మారణ హోమమే. ఆ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మన కోర్టులు ఎప్పుడు కూడా కోరలు లేని కోర్టులు కావు, కోరలు ఉన్నా ఎప్పుడు కూడా అవి మరొకసారి రుజువైంది. ఈ విషయాన్ని మనం కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా సక్రమమైన సరైన తీర్పు వచ్చిందని భావిస్తున్నాం సార్. ఎస్, రైట్. రామ్మోహన్ గారు, సో ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఏదైతే పరారీలో ఉన్నారో ఆ నిందితులకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అంతర్జాతీయ సమాజంలో గట్టిగా నిలదీస్తే తప్ప ఇదంతా కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు అని. కానీ ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మురళి గారు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, దేర్ హై మగర్ అంధేర్ నహి అనే తీర్పు వచ్చింది. కానీ దీనికి ఇంకా అంతిమంగా ఇంకా 2 స్టేజ్లు ఉన్నాయి. ఇప్పటితో ముగియలే కథ, ఇక్కడే ఇంటర్వెల్ అయింది. ఇప్పుడు హైకోర్టు మీద సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టులో మళ్ళీ బెంచీలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష మనం చూసాం కదా, అఫ్జల్ గురు లేకుంటే వాళ్ళ అట్లా చూసాం కదా ఎంత ఆలస్యమైందో. మన 2 సామెతలు ఉన్నాయి. ఒకటేమో న్యాయం అంటే నేరస్తుడుగా నిందితుడుగా ఉన్నాడు కానీ నేరస్తుడు రుజువయ్యేదాకా నేరస్తుడు కాదని. అంటే అందుకని మనకు 100 మంది నేరస్తులు తప్పించకపోయినా సరే ఒక నిరపరాధ శిక్ష పడొద్దని. అట్లాగే మనకు ఆలస్యం అంటే న్యాయం ఆలస్యం అయితే కూడా అందనంటే లెక్క. మనకి ఇంగ్లీష్ ఉంది కదా, మనకు న్యాయం ఆలస్యమైనప్పుడు అందనంటే లెక్క. ఈ 2 పరస్పరం విరుద్ధమైనవి కావచ్చు. కనుక మనకున్నాయి, తెలుగులో సామెత కూడా ఉన్నాయి, పరిగెత్తి పాలు దాకు నిలబడి నీళ్ళు దాగా అంటాం, ఆలస్యం అమృతం విషయం అంటాం, 2 ఉంటాయి. అందుకని దేనికి ప్రస్తుతం దాన్ని అన్వయించుకోవాలి. ఇక్కడికి వచ్చేవరకల్లా మనకు నేరంలో ముఖ్యంగా 2 రకాల తీవ్రవాదం. ఒకటి వామపక్ష తీవ్రవాదం, దానికి సిద్ధాంత బలం ఉంటుంది, మంచి చెడు విత్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. ఒక రకంగా చెప్పండి, వామపక్ష తీవ్రవాదం ఎవరిని పడితే వాళ్ళని చంపడం ఉండదు, ఒకటి ఉంటుంది. కానీ మనకు మత తీవ్రవాదానికి ఎల్లలు లేవు. అందుకనే ఇంతకుముందు మన నర విజయ్ చెప్పినట్టు మనకు ఎల్లలు లేని సామ్రాజ్యం ఏది మతతత్వ హింస అనేది. అందుకని ఎక్కడ పేదరికం ఉందో అక్కడ తీవ్రవాదం ఉంటుందని ఎప్పుడో బిల్ క్లింటన్ మన అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన పదవి విరమణ తర్వాత రాసిండో వ్యాసం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మత తీవ్రవాదాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలి. మన దేశం తీసుకుంటే రాకుండా విజయ్ గారితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఎన్డీఏ గవర్నమెంటే ఉన్నది. 2013లో నేరం జరిగింది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. గవర్నమెంట్ మారినా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు అయితే శాశ్వతం కదా. 2014 నుంచి 11 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏముంది కదా, మరి విదేశాల్లో ఉన్న ఆయనను ఎందుకు రప్పించలేకపోయిందని ప్రధానమైన ప్రశ్న కాదంటలేదు. కానీ దీనికి ఇప్పుడు మన పొలంలో ఎలుకల నిర్మూలనకు మురళి గారు ఒక్క పొలంలో ఉన్నవాడి వ్యక్తి తన సొంత పొలంలో ఉన్నవాడి చర్య తీసుకుంటే లాభం లేదు. ఎలుకల నిర్మూలనకు, సామూహిక ఎలుకల నిర్మూలనకు మిగతా రైతులు కూడా చర్య ఎట్లా తీసుకోవాలో, ఈ తీవ్రవాదానికి ముఖ్యంగా మత తీవ్రవాదానికి ప్రపంచం అంతా కలిసికట్టుగా ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన, రకరకాల నోటీసులు ఇష్యూ చేసి మనం నిందితులను తెప్పించుకోవచ్చు. అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. కనుక అంతర్జాతీయ ఒప్పందాలు గౌరవించే మన విశ్వనాయకుడు అని పేరు తెలుసుకున్న మోడీ గారు ఎందుకు తీసుకురావడం లేదని విమర్శ గ్యారెంటీ వస్తుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నిందితులను తీసుకురావాల్సిన బాధ్యత కోర్టులది కాదు, కోర్టు వారెంట్ ఇష్యూ చేస్తుంది. అంతేగాని దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కదా. కనుక ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే అంతర్జాతీయంగా ఎక్కడో దాక్కున్న, కలుగులో దాక్కున్నా వాడిని బయటకు తీసుకొచ్చేదాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. మనకు విదేశీ వ్యవహారాలది, అట్లా మనకు కేంద్ర హోమ్ మినిస్టర్, ఈ 2 శాఖల బాధ్యత ఉంటుంది. ఎందుకంటే విదేశీ వ్యవహారాలు ఎందుకంటే మిగతా దేశాలతో సంబంధాలు కలిగి ఉంటాం కనుక ఆ నిందితులను రప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. వచ్చిన తర్వాత శిక్ష అమలు చేసే బాధ్యత మళ్ళీ కోర్టు ద్వారా జైలు అధికారులు శిక్ష విధిస్తారు, శిక్ష అమలు చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే 2016లో జరిగితే నేను న్యాయం ఎందుకు ఆలస్యమైంది అంటున్నానంటే 13లో జరిగిన నేరం గురించి ఎన్ఐఏ కోర్టు, నేషనల్ ఇంటెలిజెన్స్ కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చేసింది. 3 సంవత్సరాల లోపే, ఒక రకంగా చెప్పాలంటే సంఘటన జరిగిన 3వ సంవత్సరం లోపే శిక్ష విధిస్తే హైకోర్టులో దీన్ని రుజువు చేయడానికి, జూడీ చేయడానికి 9 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటున్నాను. అంటే ఇది తప్పు కదా. కోర్టులో ఆలస్యం కూడా చూడండి. ఇప్పుడు నేరం
కిందికి క్షేత్రస్థాయిలో, నేను క్షేత్రస్థాయి అడ్వకేట్ అని చెప్తున్నాను, క్షేత్రస్థాయిలో నేర నిర్ధారణ చేయడానికి వందలాది మంది సాక్షులను విచారించారు, గాయపడ్డ వారిని విచారించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ వందలాది సాక్ష్యాలు సేకరించిన తర్వాత తీర్పు రావడానికే 3 ఏళ్ళు పడితే, 3 ఏళ్ళ లోపే అయితే కేవలం దాన్ని ఖరారు చేయడానికి 9 ఏళ్ళు ఎందుకు పట్టింది హైకోర్టు అంటున్నాను. అందుకని ఖచ్చితంగా హైకోర్టులో కేసులు పెట్టేది సరే చాలా దుర్మార్గం, పెద్దది అంటున్నాను. వాళ్ళు అలసత్వం అంటున్నాడు. నిజంగానే 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం కేసులు మన ఎన్ఐఏ కోర్టు తీర్పిచ్చిన 1 ఇయర్ లోపట్నే హైకోర్టు కనుక దీన్ని మన రుజువు చేస్తే, దీన్ని ఖరారు చేస్తే ఇంత ఆలస్యం జరగకపోయేది కదా. అంటే ఇప్పుడు ఈ హైకోర్టు దాని 2వ స్టేజీలో ఆగింది. ఎన్ఐఏ కోర్టు కింద అయితే జిల్లా కోర్టుతో సమానం, వాళ్ళు ఉరిశిక్ష విధించే అధికారం ఉంది వాళ్ళకి. హైకోర్టు కేవలం ఒక్క అంకె దాటడానికి 9 ఏళ్ళు పడితే నాకైతే అర్థమవుతుంది ఏంటంటే వాడి వాడంతా వాడు చచ్చిపోయేదా కూడా మనం ఇంకా ఈ కోర్టు తీర్పులు రావని నేను అనుకుంటున్నాను. అందుకని ప్రధానమైనది ఏంటంటే మన దగ్గర మన న్యాయ వ్యవస్థలో పెద్దది ఏంటంటే ఆలస్యమే జరుగుతున్నది. ధేర్హై మగర్ అందేర్ నహి కాదు, చాలా ఆలస్యం జరుగుతుంది. ఆలస్యానికి కారణాలు సాంకేతికంగా చెప్పొచ్చు. మన రాజిరెడ్డి గారు చేస్తున్నారు ఏమంటున్నా అంటే కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక 40 ఏళ్ళ అడ్వకేట్ గా చెప్తున్నాను నేను. సమస్య ఎక్కడ వస్తుందంటే న్యాయ వ్యవస్థలో ఈ అలసత్వం వల్ల నేరస్తులు తప్పించుకుపోతారు. చాలా సార్లు వేడి మీద ఉన్నంత సాక్షులు అలర్ట్ గా వేడి తక్కువైనా ఉంటారండి. ఇప్పుడు యుద్ధాల్లో కానీ ఇటువంటి తీవ్రవాద కార్యకలాపాల్లో కానీ గోకుచాట్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, వాళ్ళకి తెలిసినది కావచ్చు, నష్టపోయింది ఎవరు? వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎక్కువ నష్టపోయింది. యుద్ధాల్లో అట్లా నష్టపోతారు. గాయపడ్డ వాళ్ళు 131 మంది గాయపడి ఇప్పటికి కూడా మనం ప్రెస్ క్లబ్ సమాజ్గూడలో ఒక 4-5 మీటింగ్లు పెట్టాం ఈ తీర్పు గురించి. ఎప్పుడు వస్తుందా ఈ తీర్పు, మీరు మాకు వికలాంగులైన పని చేసుకోలేకపోతున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే వాడికి శిక్ష పడితే వీడికి తృప్తి కాదు. మనది విక్టిమాలజీ లేదు మురళి గారు, మనది అంతా విక్టిమాలజీ లా కాదు మనది. వాడికి శిక్ష పడితే వీడికి వచ్చేది ఏం లేదు. కానీ ఆవేదన ఉంటది కదా, నా పిల్లలు చచ్చిపోయారు, నా వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి శిక్ష పడాలి అంటే ఉంటది కదా. అందుకని పన్నుకు శిక్షకు పాత్రం కాకపోవచ్చు, కానీ శిక్ష పడితేనే భయం లేకపోతే, మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష లేకపోతే అసలు న్యాయ వ్యవస్థకు అర్థం లేదు కదా. 9 ఏళ్ళు ఆలస్యం చేసి హైకోర్టు నేను ఆరోపిస్తున్నాను. ఇవాళ మరో 90 ఏళ్ళు ఆలస్యం చేసి సుప్రీంకోర్టు అంటున్నాడు. మళ్ళీ రాష్ట్రపతి క్షమాభిక్ష, మళ్ళీ దాన్ని వెనకకు రావడం, మళ్ళీ పౌర హక్కులు, సంఘాలు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది అంటే అసలు శిక్ష మన అనుకున్నంత తొందరగా పడకపోవచ్చు. ఇప్పటికైనా సరే ఈ శిక్షను అమలు చేయడానికి వీలుగా వారిని రప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతున్నాను. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. అడ్వకేట్ బాలగారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు స్పందించడానికి. బాలగారు నమస్తే. నమస్తే అండి. సో ఎలా చూడాలి ఈ తీర్పుకు సంబంధించి? ప్రధాన నిందితులైతే పరారీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు ఉరిశిక్ష అమలు చేస్తారనేది కూడా రకరకాలుగా ఉన్నటువంటి అనుమానాలు. అంతర్జాతీయ సమాజంలో గట్టిగా నిలదీసేటువంటి పరిస్థితులు లేవా, లేకపోతే ఇరు దేశాల దౌత్య సంబంధాలు కావచ్చు, లేకపోతే చర్చోపచర్చల్లో కావచ్చు, దీనికి సంబంధించి చర్చించినా కానీ ఇమీడియట్గా ఆ తీవ్రవాదులకు సంబంధించి ఒక కొలిక్కొచ్చేటువంటి అంశాలు కదా అనేటువంటి మాట. ఎలా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ? ఒకటండి, ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ఆ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ గా పొలిటికల్ వాక్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, కంట్రీ టు కంట్రీ. అన్ని రాష్ట్రాలు, దేశాలు ఎందుకు ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే బికాజ్ ఈ పొలిటికల్ పవర్ వల్ల వీళ్ళు జనాలని మతాల మీద, ప్రాంతాల మీద రెచ్చగొట్టేసి వాళ్ళ మైండ్ ని పొల్యూట్ చేసేసి కొన్ని దేశాల మీద దాడికి పంపిస్తుంటారు. దాడి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ యొక్క కంట్రీ టు కంట్రీ ఫ్రెండ్లీ ట్రీటీస్ లేనప్పుడు ఈ కంట్రీలో వాళ్ళకి శిక్ష పడినా కూడా ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు ఒకవేళ పరారీ అయిపోయి పారిపోయారని అనుకోండి, వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం. అప్పుడు ఇలాంటి ఆర్డర్ అయిన వాటిని ఇంటర్నేషనల్ కోర్టుకు తీసుకెళ్ళాలి. సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి, సుప్రీం కోర్టు నుంచి ఇంటర్నేషనల్ కోర్టు తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళ మీద శిక్ష అమలు చేసే విధంగా ట్రై చేయాలి. కానీ అలాంటి దాఖలాలు ఇప్పుడు దాకా మన దేశంలో జరిగినట్టు ఎక్కడ లేదు మనకు. సో ఇది అంత పెద్ద ఎత్తున వెళ్తుంది, ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి పట్టుకొచ్చి తీసుకొస్తారు అంటే మరి ఆ కంట్రీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఉన్న కన్వెన్షన్ లో పార్టీ మెంబర్ గా ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బాలగారు స్పందించినందుకు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, విజయ్ గారు అండ్ రాజారెడ్డి గారు స్పందించినందుకు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.